రైతులకు గుడ్ న్యూస్. అన్నదాత సుఖీభవ స్కీమ్ డబ్బుల కోసం ఎదురు చూసే వారికి ఊరట. కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకుని అన్నదాత సుఖీభవ పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకం అమలుకు సంబంధించిన అధికారిక ఆదేశాలను ఇటీవల జారీ చేసింది. పథకానికి అర్హులైన రైతులను గుర్తించి వారికి లబ్ధి చేకూర్చే ప్రక్రియను కర్నూలు జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు అత్యంత చురుకుగా చేపట్టారు. ఈ క్రమంలో కర్నూలు జిల్లాలో మొత్తం 4.4 లక్షల మందికి పైగా రైతులు ఈ పథకానికి అర్హులుగా గుర్తించారు. పథకం అమలులో పారదర్శకతను కొనసాగిస్తూ ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయ పన్ను చెల్లింపుదారులు, ప్రజాప్రతినిధులు, ఇతర కార్పొరేట్ వేతనదారుల వంటి వారు ఈ లబ్ధికి అర్హులు కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో జూలై నెలలో మొదటి విడతగా 7,000 రూపాయల చొప్పున అర్హులైన రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బు జమ చేయనున్నారని తెలుస్తోంది. ఈ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే వేగంగా జరుగుతున్నాయి. గ్రామ స్థాయిలో రైతు సేవా కేంద్రాల వ్యవసాయ సహాయకులు అర్హులైన రైతుల వివరాలను సేకరించడంతో పాటు ఈకేవైసీ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడంపై దృష్టి సారించారు. ఇప్పటికే ఆరా మండలంలోని గ్రామాల్లో ఈకేవైసీ నమోదు 95% మేరకు పూర్తయింది. సచివాలయాలకు వెళ్లి పథకం డబ్బులు వచ్చే వాళ్ళ లిస్టులో మీ పేరుందో లేదో చెక్ చేసుకోవచ్చు. ఈ పథకం అమలుతో రైతులకు ఆర్థిక భరోసా కలుగుతుందని, బీమా, విత్తనాలు, ఎరువులు వంటి వ్యవసాయ అవసరాలకు కొంత ఊరట లభిస్తుందని అధికారులు తెలిపారు. రైతులకు సహాయం చేయాలనే దృక్పథంతో కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రతి అన్నదాత ముఖంపై ఆనందాన్ని వెల్లివిరిసేలా చేస్తోందని వ్యవసాయ అధికారులు భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అమలవుతున్న పీఎం కిసాన్ పథకం కింద ఈసారి జూలై మొదటి వారంలో నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది. అదే రోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ పథకం కింద తొలి విడత నిధులను జమ చేయనుంది. ఈ చర్యతో రైతుల ఖాతాల్లో ఒకేసారి 2 పథకాల నుంచి డబ్బులు చేరే అవకాశం ఉంది. గతంలో వైకాపా ప్రభుత్వ హయాంలో రైతులకు 2 విడతల్లో 13,500 రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అందించారు. కానీ ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం రైతులకు మరింత మద్దతుగా నిలుస్తోంది. కొత్తగా ప్రవేశపెట్టిన అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఒక్కో రైతుకు గతంతో పోలిస్తే అదనంగా 6,500 రూపాయల లబ్ధి కలుగుతుంది. అయితే రైతుకు మొత్తం 20,000 వరకు వార్షికంగా మద్దతు లభించే అవకాశం ఉంది. ఈ నిధులు రైతుల ఆర్థిక భద్రతను పెంచడమే కాకుండా పెట్టుబడి అవసరాలను తీర్చడంలో ఉపయుక్తంగా నిలుస్తాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. పథకం అమలులో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం ఈకేవైసీ ప్రక్రియను శీఘ్రంగా పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. రైతులకు ఉపశమనాన్ని, పెట్టుబడులకు భరోసాను అందించేందుకు చేపడుతున్న ఈ చర్యలు రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయనున్నాయని విశ్లేషకులు అంటున్నారు. ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల ఊరిలో 82 మందికి ఒక్కొక్కరికి 1.5 ఎకరాల చొప్పున గతంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా భూములు పంపిణీ చేశారు.